For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఏమన్నా అలాంటి ఒరిజినల్గా మీరు త్యాగరాజస్వామి రాసేరు అనుకుంటున్నటువంటివి ఏమన్నా మీరు? అన్నీ ఉన్నాయి. త్యాగరాజ కీర్తనలు 720 నాకు తెలుసు. 720 కీర్తనలు ఉన్నాయి. ఆయన నోటేషన్ రాయలేదు, వాళ్ళ శిష్యులు రాశారు నోటేషన్. 3 శిష్యులు ఉండేవారు. అందులో ప్రప్రథములు మానాంబుయ్యావడ వెంకట సుబ్బయ్య గారిని పేరు. ఆయనే ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు అంటారు. ఆయన త్యాగరాజు చివరి దాకా ఆయన దగ్గర ఆయన ఇంట్లోనే ఉండి, ఆయన పెళ్ళైనా కూడా ఫ్యామిలీతో కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆయన శుశ్రూష చేసి ఆయన ప్రతి పాట స్వరంతో రాసుకున్నారు. ఆయనవి 720 లభ్యమైనాయి. ఆయన తర్వాతేమో ఆయన శిష్యుడు ఈ ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు త్యాగరాజ స్వామి గతించిన తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోతే, ఆయన పెద్దవాడైపోతే ఆంధ్రదేశం నుంచి ఒకళ్ళు వెళ్ళారు. ఒక కుర్రాడు వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకుందికి వెళితే ఆయనేమో పడుకుని ఉన్నారు. వాళ్ళ ఆవిడ ఏమిటి ఆయన అంటే సంగీతం పెట్టుకోండి. ఆయన పడుకున్నాను, ఆయనకి సంగీతం నేనే అన్నం కలిపి నోటే పెడుతున్నాను, ఆయన పూజలు నేనే చేస్తున్నాను, కదలేరు, మంచమే ఉన్నారు నాయన, ఇప్పుడు వచ్చావేమిటి అన్నారు. దర్శనం ఇప్పించండి, ఆశీర్వాదం చేస్తాను. సంగీత భిక్షని పెడితే ఆయన ఇలా ఆశీర్వదించే చాలా నాకు సంగీతం వచ్చేస్తుంది, దానికి అవకాశం ఇవ్వండి. సరే చూస్తాలే అన్నారు. అంతవరకు గురుగారు ఆవిడికి కావాల్సిన పనులు చేస్తూ ఉన్నాం. సంవత్సరం దాకా ఆవిడికి వీని గురించి ఆయనతో మాట్లాడడానికి టైం దొరకదు. 8 నెలల దాకా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పటి వాళ్ళలా కాదుగా. ఒకవేళ వచ్చాకంటే కుర్రాడు సంగీతం నేర్చుకుందుకు వచ్చాకనుకో, పైన కుదరదు పో అన్నారు అనుకోండి, ఇంకంతే ఆవిడ మళ్ళీ ఏమనలేదు ఈ రోజుల్లో లాగా. అందువల్ల ఆవిడికి భయం. అది రాకుండా ఉండే అట్మాస్ఫియర్ కోసం చూసి ఒకనాడు ఈయన గిన్నెలు పాత్రలు కడుగుతూ వస్తూ ఉంటే గ్లాసు కింద పడిపోయి చప్పుడైతే ఆయన కడుగు ఎవరే ఈ మధ్య ఏదో నీడ కనిపిస్తుంది ఎవరిని ఆవిడతో అంటే, ఇలా కుర్రాడు వచ్చాకండి ఆంధ్రదేశం నుంచి రమ్మను విడితే ఇలాగా ఎందుకు వచ్చావు సంగీత భిక్ష గురుగారు. ఏం చెబుతాను నేను, తమరేం చెప్పండి, నేను ఆశీర్వదించి శిష్యుడిగా స్వీకరించండి, తదాస్తు అని చెప్పి నేను ఈ రోజు నుంచి 21 రోజు నేను మా గురువారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. పైన అటకం మీద పెట్టుంది, అందులో గురువుగారి దగ్గర రాసిన పాటలన్నీ నేను నోటేషన్తో రాసుకున్నాను. నేను పోయిన తర్వాత కర్మకాండ అంతా అయిపోయిన తర్వాత అమ్మగారిని అడుగు, ఆ పెట్టి నీకు ఇస్తుంది, అందులో చూసుకుని అన్నీ నువ్వు రాసుకుని వెళ్ళిపో అని చెప్పారు. అలా రాసి ఆయన రాస్తుంటే పాడేశారు సంగీతం అంటే ఆ కీర్తనలన్నీ. ఆయనే సుస్వర దక్షిణామూర్తి శాస్త్రులు వారు, మా గురువుగారు. వారి దగ్గర నుంచి మా గురువుగారు రాసుకున్నారు, వారి దగ్గర నుంచి నేను రాసుకున్నాను. అది రహస్యం. ఇంకా రహస్యమేనమ్మా టీవీ. సంగీత విద్యలో నిజమైన సృజనాత్మక శక్తికి నిలువెత్తు దర్పణం బాలమురళి. ఆ పెను దర్పణంలో దర్శనమిచ్చిన రాగాంగరవళి, సూర్యకాంతి లాంటి గ్రంథాలు సంగీత ఖజానాలు. ఆయన చేసిన తానవర్ణాలు, పదవర్ణాలు, స్వరాక్షర కృతులు వర్ధమాన గాయకలోకం అందుకున్న అమూల్య సంగీత నిధులు. బాలమురళి పాట విలంబమైన, వేగమైన,
ఒక విశుద్ధ రసస్ఫూర్తినందిస్తుంది. అనన్య సామాన్యమైన ఆయన గంభీర లాలిత్య గళం పాటను విశ్లేషిస్తుంది. తాను అనుభవిస్తూ శ్రోతకు భావోద్వేగాన్ని కలిగిస్తూ దైవదత్తంగా సాగే బాలమురళీకృష్ణ గారి గానం మహదానందాన్ని కలిగిస్తుంది. నగుమోము గనలేని నాదలి తెలిసి నను బ్రోవ మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం TDL ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.